టన్నెల్లో ప్రమాదం జరిగి 25 రోజులైంది. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఒక మృతదేహం మాత్రమే దొరికింది. మరో 7గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. రోబోలు రంగంలోకి దిగినా ప్రయోజనం కనిపించడం లేదు. అసలు శ్రీశైలం సొరంగంలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. 25 రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కాలువ సొరంగం లోపల జరిగిన ప్రమాదంలో 8 మంది శిథిలాల కింద కూరుకుపోయారు. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కేరళలో స్పెషల్ గా శిక్షణ పొందిన కడావర్ డాగ్ స్క్వాడ్ వచ్చాక అతి కష్టం మీద 10 రోజుల క్రితం ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. అప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా మిగిలిన వారి జాడ తెలియడం లేదు. సొరంగంలో భారీ ఎత్తున పేరుకుపోయిన బురద, పెద్ద ఎత్తున ఉబ్బికి వస్తున్న ఊటనీరు సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. రోబోల వినియోగంతో 7గురి జాడ తెలుస్తుందని ఆశించినా ఇంకా రోబోల పని ప్రారంభం కాలేదు. సొరంగంలో చిక్కుకుపోయిన వారి కార్మికుల జాడ తెలుసుకునేందుకు ప్రపంచంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో అక్కడ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు. రోబోలు సమర్థవంతంగా పనిచేసేందుకు కావలసిన అదనపు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. జీపీఆర్, కడావర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బగావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఉదయం, సాయంత్రం సహాయక బృందాల హెడ్స్ తో సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. గడిచిన 25 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మిక కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సొరంగం అడుగు నుంచి భారీగా ఊరుతున్న నీరు, బురదను తొలగించడం కష్టంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే సహకారంతో ప్లాస్మా కట్టర్స్, థర్మల్ కట్టర్స్ తో TBM మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు, బురద, ఊట నీటితో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. రోబోల వినియోగానికి నెట్వర్క్ సమస్యతో పాటు మిగిలిన పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ అనేక సార్లు కడావర్ డాగ్స్ ను టన్నెల్లోకి పంపి కార్మికుల ఆచూకీ కోసం శోధన చేస్తున్నారు. అయితే 0 పాయింట్ వద్దకు మనుషులు వెళ్లి పనిచేయటం ప్రమాదకరమని సహాయక బృందాలు అభిప్రాయపడుతున్నాయి. అవిశ్రాంతంగా చేస్తున్న తమ కృషి ఫలిస్తోందన్న ధీమాతో సహాయక చర్యలు మాత్రం షిఫ్టుల వారీగా కొనసాగిస్తూనే ఉన్నారు.